హాయ్ ఆల్, మీలో ఎంతమందికి ముత్యాలమ్మ పండగ గురించి తెలుసు? నేనైతే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో మినీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. మా అమ్మ వాళ్ళ ఊర్లో ఈ రోజైతే ముత్యాలమ్మ పండగ అండి. ముత్యాలమ్మ పండగ అంటే రైతులు పంట స్టార్ట్ చేసే ముందు వాళ్ళ పంటలు మంచిగా పండాలని, ప్లస్ ఆ ఊర్లో జనాలందరూ ఆరోగ్యంగా ఉండాలనేసి గ్రామ దేవత అయిన ముత్యాలమ్మకు బోనం సమర్పించుకోవడానికి ఆ పండగ అనేది సెలబ్రేట్ చేస్తారు. నాన్న కూడా ఫార్మర్ కదండి, సో ప్రతి ఇయర్ అమ్మ కూడా ముత్యాలమ్మకి బోనం అనేది సమర్పించుకుంటుంది. ఇక్కడ నేను బోనం కోసం అయితే పూలైతే రెడీ చేసేసాను. నా పెళ్ళైనప్పటి నుంచి అమ్మ అయితే ఇలా ఇంట్లోనే ముత్యాలమ్మని పెట్టుకొని మంచిగా పూజ చేసుకుంటుంది. నా రోహన్ అయితే మంచిగా దండం పెట్టేసుకుంటున్నాడు ముత్యాలమ్మకి. అమ్మ ప్రతి పండక్కి ఇలా ఇల్లు నీట్గా క్లీన్ చేసుకుని తన దేవుడికన్నీ ఇలా అలంకరించుకుంటుంది, మంచిగా పూజ చేసుకుంటుంది. అమ్మకి దేవుడు అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఇలా సింపుల్గా కుర్తా సెట్ వేసుకొని రెడీ అయ్యాను. మా రోహన్ బాబుకి అయితే మంచిగా ప్యాంట్ షర్ట్ వేసి రెడీ చేసేసాను. ఇంకా అదర్ గెస్ట్లు కూడా వస్తారు, సో వాళ్ళ కోసం అయితే ఇక్కడ కొన్ని వంటలు అయితే అమ్మ ప్రిపేర్ చేస్తుంది. లైక్ బగారన్నం అండ్ మటన్ వండుతుంది. దీంతో పాటు నాటుకోడి పులుసు అండ్ గారెలు అయితే ప్రిపేర్ చేసింది అమ్మ. మీ ఊర్లో కూడా ఇలాంటి పండుగని సెలబ్రేట్ చేస్తారా? చేస్తే దాని పేరేంటి నాకు కమెంట్ చేసేయండి. బోనంలో ఏమేం పెడతాము మేము, ఫర్దర్గా ఆ పండుగ ఎలా ఉండబోతుందో పార్ట్ 2లో అయితే చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్.